మహాలక్ష్మి అమ్మవారి స్తుతులలో కనకధార స్తోత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈ కనకధార స్తోత్రం చదివేటప్పుడు అలాగే శ్రవణం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? ఆదిశంకరుల వారు మందాధికారులమైన మన కొరకు అపారమైన ప్రేమతో అందించిన 176 స్తోత్ర సంచయ సంబంధిత కృతులలో దండకాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు, వ్యాఖ్యానాలు అనేకం ఉండగా స్తవరాజాలు వాటిలో నేటి కాలానికి సంబంధించి విస్తృతమైన ప్రచారం పొందిన స్తోత్రం కనకధారా స్తవం. సమస్తము ఆదిశంకర్ల వారి పేరు మీదనే కనుక వారి శిష్యులు చేసినా కూడా, వారు పద్మపాదులు రచించిన కూడా అది కూడా శంకర్ల వారి పేరిట. కొన్నిసార్లలో కొన్ని సందర్భాల్లో వ్యాసుల వారు చేసిన రచనలు కూడా అయ్యగిరి, నందిని, నందిత, మోదిని ఇత్యాదిగా గల స్తోత్రాలు కూడా ఆదిశంకరుల పేరిట లోకంలో వ్యాపించి ఉన్నాయి. వ్యాసుల వారిది ఈ స్తోత్రం అయ్యగిరి నందిని. కానీ అనేక గ్రంథాలలో మనం ఈ స్తోత్రాన్ని కూడా వ్యాసుల వారిది అనేటట్లుగానే కాకుండా ఆదిశంకరుల వారిది అని సంబోధన చేస్తూ ఉంటాం. కనకధారా స్తవం ఆదిశంకరులు బాల్యంలో భిక్షాటనం ఒక వృత్తిగా స్వీకరించి బ్రహ్మచర్య వ్రతాన్ని అనుసరించి 5 ఇండ్లలో ఉంచ వృత్తితో జీవనం కొనసాగించేటటువంటి ధర్మాన్ని స్వీకరించి ఉన్నారు. విద్యార్థి బ్రహ్మచర్యమాగా ఉపమానయస్వ దేవేన సవిత ప్రసూత అన్న తరువాత కోనామాసి కస్య బ్రహ్మచార్యసి, ఏం పేరు, ఎలా చేస్తావు, ఏ విధంగా బ్రతుకుతావు అంటూ గురువుగారు అనేక ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలలో ఒకటిగా నేను అనేక గృహాలలో యాచన చేసి ఉంచ వృత్తితో అందిన దానిని ప్రసాదంగా స్వీకరించి జీవనం గడుపుతాను, విద్యాభ్యాసం చేస్తాను అనే వాగ్దానం చేయాలి విద్యార్థి రూపంలో ఉండే బ్రహ్మచారి. ఆ నియమానికి లోబడి శంకరుల వారు ఒకానొక ఇంటి ముందర నిలబడి ఇల్లాలని చూచి భవతి భవాన్ భిక్షాన్ దేహి, భవతి భిక్షాం దేహి అని యాచించగా లోన ఉన్న ఆ ఇల్లాలు ఇంటిలో ఏమీ లేకపోవడంతో ఒక ఉసిరిక ఉండగా ఆ ఉసిరిక అది కూడా ఎందుకు మిగిలింది అంటే ఏకాదశి వ్రతం, మరుసటి నాడు ద్వాదశి వ్రతం, ద్వాదశి వ్రతం నాడు భోజనం చెయ్యాలి అంటే పారణ చెయ్యాలి. పారణ చేసే నిమిత్తమై ఏమీ లేకపోయినప్పుడు నీటిలో ఉసిరిక వేసి ఆ నీటిని స్వీకరిస్తే భోజనం చేసిన దానితో సమానం అని శాస్త్ర ప్రమాణం. గ్లాసు నీటిలో ఉసిరిక వేసి ఆ నీరు త్రాగితే అది భోజనంతో సమానం. అందుకోసమే ఆ ఇల్లాలు ఇంటిలో ఒక ఉసిరిక మిగిలి ఉండగా అలా భద్రపరిచి పెట్టింది. కానీ వాకిలిలో ఒక బ్రహ్మచారి వచ్చి అడగగా ఇంటిలో ఏది ఉంటే అది ఇచ్చేయాలి కనుక ఆ ఇల్లాలు ఉసిరికాయను తెచ్చి శంకరుల వారి ఆ పాత్రలో జోలెలో వేసింది. అది చూచి గమనించిన శంకరులు అంగం హరే పులక భూషణమాశ్రయంతి అంటూ 28 శ్లోకాలలో మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం అయిపోయిన మరుక్షణం ఆ ఇల్లంతా కూడా ఆశ్చర్యకరంగా బంగారు అంటే స్వర్ణంతో ఉన్నటువంటి ఉసిరికాయలతో వర్షం కురవగా ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది. ఇది శంకరుల మహాత్మ్యం. శంకరుల వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే ఇలాంటి అనేక విషయాలు కూడా మనకు తెలిసి వస్తాయి. శరీరం రోమాంచితమవుతుంది. కనుకనే వారు జగద్గురువులు, ఆది గురువులు. ఈనాటి కాలానికి సంబంధించి కనకధారాస్తవం ఈ 28 శ్లోకాల స్తోత్రాన్ని మనం ప్రతినిత్యము కూడా ఉదయము సాయంత్రము కనీసంగా శ్రావణ మాసాలలో అందులో కూడా ప్రత్యేకంగా శుక్రవారాలలో వింటే ఆ ఇంట తప్పనిసరిగా అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయి. సమస్త సంపదలు ఆ ఇంటికి లభిస్తాయి. ఇంటిలోని వారంతా శాశ్వతంగా ఆనందంగా ఉంటారు అని కూడా ఒక లోకంలో అందరూ అనుకునేటటువంటి మాట. శంకరుల వారి స్తోత్రాలను ఏ విధంగానైనా ఎప్పుడు విన్నా కూడా ఆనందమే కనుక కనకధారా స్తవాన్ని శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం వేళలో అయినా వినే ప్రయత్నం చేద్దాం.